అవినీతి కుట్ర రాజకీయాలు చేశారు. అందులో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, అదే మనకి జగన్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా నా మీద కుట్ర చేస్తున్నారు. తమలో నీతి నిజాయితీగా బతికాను, ప్రజాసేవ కోసం బతికాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతా ఉంటే ఈ కేసీఆర్ అసమర్థుడు ఏమీ చేయలేకుండా నా మీద కుట్ర బంతున్నాడు. అవునా కాదా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. హైదరాబాదు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని. మీకెంత హక్కుందో నాకు అంతే హక్కు ఉంది. కబద్దారి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ, బీజేపీకి 20 మంది ఎమ్మెల్యేలుంటే మన వాళ్ళని 5 మందిని కొంటాడు. కాంగ్రెస్ వాళ్ళని 4 కొంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 కొంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిగ్గు కూడా లేకుండా ఆ 2 పోయేవారు, 3వ వాడిని కూడా మీకే ఇస్తామని 3వ వాడు కూడా ఓటేశాడంటే ఇది సిగ్గుమాలిన చర్య కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ రోజు ఒకటే చెప్పాను, నీతి మాలిన చర్యలు చేశారు. ఇది తప్పంటే ఎన్నికల సమయంలో మీరు ఒకసారి చూస్తే వీళ్ళకి అధికారం లేదు. ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉండాలి. అంతేగాని ప్రభుత్వం అధికారంలో ఉందని స్టింగ్ ఆపరేషన్లు చేయడం, తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేయడం, ఫోన్లు ట్యాప్ చేయడం, ఇది నీచాతి నీచం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫోన్లు ట్యాప్ చేసి గవర్నమెంట్లే పడిపోయినాయి. ఈ రోజు నేను ఒక వ్యక్తి కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, మీ గౌరవాన్ని కాపాడే ప్రతినిధిని. అలాంటిది నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఈ కేసీఆర్కి ఎవరిచ్చారో మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. నేనేమైనా తెలంగాణలో ఈ కేసీఆర్కి సర్వెంట్ తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. నాదొక ప్రభుత్వం, నీదొక ప్రభుత్వం. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతిలో ఉండాలి. అలాంటిది మీరు మా మీద ఫోన్ ట్యాపింగ్లు చేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని నన్ను బెదిరించాలంటే నీ తరం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఏసీబీ ఉంది, నాకు ఏసీబీ ఉంది. మీరు హైదరాబాద్ లో ఉన్నారు, నేను కూడా నా ఏసీబీ హైదరాబాద్ లోనే ఉంది. నీకు పోలీసులు ఉన్నారు, మాకు కూడా పోలీసులు హైదరాబాద్ లోనే ఉన్నారు. అంతేకాదు మా ఎమ్మెల్యేని ఎన్నికల ముందు మీ ఫామ్ హౌస్ తీసుకుపోయి డబ్బులిచ్చి ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా పోలీస్ ప్రొటెక్షన్ తో పంపించినప్పుడు నీకు గుర్తు రాలేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ శ్రీనివాస్ యాదవ్ అనే ఎమ్మెల్యేని పార్టీకి రాజీనామా చేయకుండా మంత్రి పదవి ఇచ్చినప్పుడు గవర్నర్ ద్వారా తప్పుడు ప్రమాణ స్వీకారం చేపించినప్పుడు యాంటీ డిఫెక్షన్ మీకు గుర్తు రాలేదా అని అడుగుతున్నా. ఎవరు లాలూచబడ్డారు? 20 మంది ఎమ్మెల్యేలు నాకున్నారు. నేనెందుకు లాలూచబడతాను మిమ్మల్ని అడుగుతున్నా. నేను పోరాడుతున్నా. నాకు ఒక ఎమ్మెల్సీ ముఖ్యం కాదు, సిద్ధాంతం ముఖ్యం, నీతి ముఖ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రెస్ వాళ్ళని అణగదొక్కాడు. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ కేబుల్ నెట్వర్క్ కట్ చేశాడు. పేపర్ వాళ్ళు వ్యతిరేకంగా రాస్తే వాళ్ళ మీద పడ్డాడు. హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళని తిడుతూ ప్రతిరోజు ఇష్టం వచ్చినట్టు
ఆంధ్ర వాళ్ళ ఇండ్లు కూల్చేయడానికి పోయాడు ఈ పెద్ద మనిషి. అంటే నేనే తీసుకుపోయాను, ప్రపంచం మొత్తం తిరిగాను, హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టమన్నాను. ఈరోజు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టిన తర్వాత విశ్వనగరంగా తయారైందంటే అది మీ చొరవ కాదు, నా చొరవ, నా కృషి తప్ప వేరే కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి నగరానికి వస్తే దాడులు చేస్తామని బెదిరిస్తున్నారు. ఏం బాధ లేదు, భయపడం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నా ప్రజల కోసం, మీ ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను తప్ప అదే ఎన్టీఆర్ స్ఫూర్తి, ఎన్టీఆర్ గుండె ధైర్యం నాకుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, మా ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు సెక్షన్ 8 ఉంటే, అధికారాలు గవర్నర్కుంటే మా మీద పెత్తనం చెలాయించడానికి మీరెవరని నేను అడుగుతున్నా. ఏ తమ్ముళ్ళు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిలో మనం గౌరవంగా బతికే అధికారం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునా కాదా? అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏమనుకుంటున్నాను నేను అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రిని పెట్టుకొని గౌరవం లేని సూటి మాటలంటారా? అగౌరవపరుస్తారా? నన్ను కాదు, మీరు అగౌరవపరిచేది. 5 కోట్లు ఎవరైతే నన్ను ఎన్నుకున్నారో వాళ్ళని అగౌరవపరుస్తున్నారు తప్ప ఇంకోటి కాదని కూడా మరొకసారి హెచ్చరిస్తున్నా. సమాధానం చెప్పమంటున్నా. మా ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు నీకు బుద్ధి లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన ఎమ్మెల్యేల ద్వారా ఎమ్మెల్యేకి రాజీనామా చేయకుండా ప్రమాణం చేయించినప్పుడు నీకు గుర్తు రాలేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా చాలా ఉన్నాయి తమ్ముళ్ళు. ఒక్కొక్క అస్త్రం సమయం వచ్చినప్పుడు వదిలిపెడతా. నేను అంత ఈజీగా వదిలిపెట్టను. మనతో పెట్టుకుంటే ఎన్టీ రామారావు గారితో ఆగస్టు క్రైస్తులో పెట్టుకునింది. ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి ఎన్టీ రామారావు ముందర తల ఉంచింది తప్ప ఎన్టీ రామారావు గారు ఎవ్వరి ముందర తల వంచలేదు. ఇది చరిత్ర. తెలుగుదేశం పార్టీతో పెట్టుకుంటే చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అవుట్ అన్న నెక్స్ట్ మూమెంట్ లో ఏం జరిగిందో మీకే తెలుసు. అది బాధ, ఆవేదన. మొన్న అశోక్ బాబు నా దగ్గరికి వచ్చి, ఎప్పటి నుంచో మేము ఉన్నాం ఈ ఆఫీసు, మీరు వెళ్ళిపోవాలని ఒత్తిడి తెస్తున్నారు, ఉన్న పళంగా బయటేస్తున్నారంటే మొత్తం సీమాంధ్ర నుంచి అందరూ ఎంప్లాయీస్ తీసుకుని హైదరాబాద్ లో పోయాడంటే పోరాటానికి అవసరమా నేను అడుగుతున్నా. అందుకే సెక్షన్ 8 పెట్టారు. తెలంగాణ ప్రభుత్వానికి అధికారం లేదు. హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయవలసిన బాధ్యత గవర్నర్ తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను టీఆర్ఎస్ పార్టీ పెత్తనం పైన ఆధారపడలేదు, వీళ్ళ దయాదార్శాల పైన నేను ఆధారపడలేదు. నాకు హైకమాండ్ మీరు తప్ప ఈ నాయకులు కాదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలని కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇక్కడ ఒక మహానాయకుడు ఉన్నాడు. ఆ మహానాయకుడు 16 కేసులు పెట్టుకొని జైలుకు పోయి బయట వచ్చి సిగ్గు కూడా లేకుండా నన్ను గురించి విమర్శిస్తాడు. తమ్ముళ్ళు మీరే చూసుకోవాలి అలాంటి వాళ్ళని. ప్రతిపక్ష నాయకుడు సిగ్గు వస్తుంది. ఇలాంటి వాళ్ళతో నేను సమాధానం చెప్పాలని బాధేస్తుంది. ప్రజాస్వామ్యం తప్పదు, అందుకనే సమాధానం చెప్తున్నా. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ కుట్ర రాజకీయాలు జరగవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మంచిగా ఉంటా, చెడు తలబెడితే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టే సమస్య లేదు. ఏం తమ్ముళ్ళు నేనేమన్నా ఒంటరి వాడినా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరి కోసం పోరాడుతున్నానని మిమ్మల్ని అడుగుతున్నా. మీకోసం అవునా కాదా అని మిమ్మల్ని
అడుగుతున్నా. అవును అంటే గట్టిగా 2 చేతులు పైకెత్తండి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ని హెచ్చరిస్తున్నా, దయచేసి ఆలోచించండి. రాష్ట్రాల మధ్య తగరాదు వద్దు. రాష్ట్రాల మధ్య తగరాదు పెట్టుకుంటే చాలా దూరం వెళుతుంది. నీకెన్ని అధికారాలున్నాయో దానికంటే ఎక్కువ అధికారాలు నాకు ఉన్నాయి. నేను గాని కన్ను తెరిస్తే మళ్ళీ నీకు చాలా కష్టాలు వస్తాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏసీబీ రైడ్ చేస్తారు, క్యాసెట్ ముఖ్యమంత్రి రిలీజ్ చేస్తాడు. ఆ రోజు టీవీలో తమ్ముళ్ళు రేవంత్ రెడ్డి పైన ఎక్కడో నేను ఫోన్ చేశానని తప్పుడు డాక్యుమెంట్ తయారు చేస్తారు, టీ ఛానల్లో వేస్తారు. ఎవడు చెప్పాడా మీకు టీ ఛానల్ ఏమని? ఎక్కడనుకున్నాను? మీ జాగీరు ఇది, మీ జాగీరు కాదు. ప్రతి ఒక్కరూ గౌరవంగా బతికే అధికారం ఉంది. మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటామంటే మన ఫోన్లు ట్యాప్ చేసి ఎంత కడుపు మండిపోతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది నేరం, ద్రోహం. ఒక ముఖ్యమంత్రి ఫోన్లే ట్యాప్ చేస్తే ఈ దేశంలో ఏమవుతుందో మీరే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏం బాధ లేదు. రాత్రి కూడా ఆలోచించాం. మనకు స్వయం ప్రతిపత్తి ఉంది. నేను కూడా ఒక ప్రభుత్వ అధినేతను. నేను తప్పులు చేయను. తప్పుడు కేసులు పెడితే మాత్రం ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టాను. అది నా జీవితంలో కూడా లేదు. నేను చెప్పాను, చరిత్ర తిరగరాయాలన్నా మేమే, దాన్ని సృష్టించాలన్నా మేమే, దాన్ని మళ్ళీ తిరగరాయాలన్నా మేమే. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర చరిత్రను మళ్ళీ తిరగరాయడానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మనకి మంచి నాయకుడు ఉన్నాడు ముందు. ధైర్యంగా అందరం, ఎవరికి భయపడేది లేదు. మనంతా కలిసికట్టుగా ఉంటే ఎవరు మనల్ని ఎదిరించలేరు. ఎటువంటి కొండలైనా మనం పిండి చేయగలుగుతాం.